మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 90011750. నమస్కారం. గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలన ప్రజలు చూశారు. అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు దుర్వినియోగం కావటం కానీ నిర్వీర్యం కావటం కానీ మనం చూసాం. ప్రజలు ఎంతో ఆలోచనతోటి విజ్ఞతతోటి 164 సీట్లు మెజార్టీతో కూటమిని గెలిపించడం అనేది ఒక చారిత్రాత్మకం. ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ అని చెప్పి నేను పర్సనల్గా భావిస్తున్నాను. అంటే ప్రజలంతా కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడారు, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా చాలా ఆనందంగా ఉంది మా అందరికి కూడా. ఎందుకంటే పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ ఉన్న వ్యక్తి, ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఒక దార్శనికుడు. అటువంటి పర్సనాలిటీ చేతిలో ఈ రోజున రాష్ట్రం చాలా సురక్షితంగా ఉందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసినట్టయితే రాష్ట్రంలో సుమారుగా 11 లక్షల కోట్లు అప్పు పెట్టుకుని ప్రతి హెడ్ మీద కూడా సుమారుగా 2,50,000 రూపాయలు 2,50,000 రూపాయలు అప్పు ఉంది. మరి ఇవన్నింటినీ గాడిలో పెట్టాలంటే ఒక దార్శనికుడు, ఒక ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తి, ఒక సమర్థమైన నాయకత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సమర్థనీయులు. అటువంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. ఆయన రావటం అనేది ప్రజలంతా కూడా ఒక అదృష్టవంతులుగా నేను భావిస్తూ, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఒక తెలుగుదేశం ఎమ్మెల్సీగా, ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రాష్ట్రానికి ఎంతో భవిష్యత్తు ఉంది. అన్ని వ్యవస్థలను కూడా గాడిలో పెట్టగలిగే సమర్థత చంద్రబాబు నాయుడు గారిది. భగవంతుడు ఆయనకి సంపూర్ణ ఆరోగ్య ఇవ్వాలని చెప్పి ఆయన అందరూ ప్రజలంతా కూడా ఆయనకి ఆశీస్సులు అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.